ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ లేదా మిషన్ లెర్నింగ్ ఎంఎల్. చాలామంది ఈ 2 ఒకటే అనుకుంటారు. అంటే పర్యాయ పదాలుగా భావిస్తారు. మీకు నేను సూచించేది ఏంటంటే టెక్నికల్ అంశాలకి అర్థాలను ఊహించకండి. నేర్చుకోండి. కేవలం 2 నిమిషాల్లో వీటి మధ్య భేదాన్ని నేను వివరిస్తాను. ఈ కాన్సెప్ట్‌ని మీకు వివరించే ముందుగా 2 పదాలకి స్పష్టమైన అర్థాన్ని మీకివ్వాలి. లేకపోయినట్టయితే మీకు అనవసరమైన సందేహాలు వచ్చే అవకాశం ఉంది. మిషన్ లెర్నింగ్. మిషన్ లెర్నింగ్‌లో మిషన్ అన్నదాన్ని కంప్యూటర్‌గా అర్థం చేసుకోండి. అంతేగాని ఒక ఫ్యాక్టరీ మెషిన్‌గా గాని, వాషింగ్ మెషిన్‌గా గాని, ఓ మెషిన్‌గా భావించకండి. ఏ సందర్భంలో మనం మెషిన్ అని వాడినప్పటికీ కూడా ఇది కంప్యూటర్‌గానే అర్థం చేసుకోండి. మిషన్ లెర్నింగ్. మిషన్ లెర్నింగ్ అంటే మనం మిషన్‌ల గురించి నేర్చుకోవటం కాదు. మనం ఎలా నేర్చుకుంటామో కంప్యూటర్‌లు కూడా ఆ విధంగానే నేర్చుకునే సామర్థ్యాన్ని అందించడం అని అర్థం చేసుకోండి. మీకిప్పుడు ఏఐ మరియు ఎంఎల్ మధ్య సంబంధాన్ని టెక్నికల్‌గా కాకుండా ఒక నిజ జీవిత ఉదాహరణతో వివరిస్తాను. దాని ద్వారా మీరు ప్రాథమికంగా సరైన అవగాహన సాధించగలుగుతారు. మీ నిజ జీవితంలో ఒక సబ్జెక్ట్ మీద నైపుణ్యాలు సాధించాలనుకుంటారు. ఉదాహరణకి మ్యాథమెటిక్స్. ఈ మ్యాథమెటిక్స్ మీద నైపుణ్యాలు సాధించాలంటే అందులో 2 దశలున్నాయి. ఒకటి నేర్చుకోవటం, రెండోది పరిష్కరించడం. లెర్నింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఈ లెర్నింగ్ అనే దాన్ని మెషిన్ లెర్నింగ్ నెరవేర్చినట్టయితే, ప్రాబ్లమ్ సాల్వింగ్ అనే దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ నెరవేరుస్తుందని గమనించండి. దీని ద్వారా మీరు ఇతరులకి సులభంగా వివరించగలుగుతారు. మీకు మరింత లోతైన అవగాహన కోసం రెండవ ఉదాహరణ కూడా ఇస్తాను. ఒక విద్యార్థి చాలా తెలివైనవాడు అంటాం. అంటే అతని మెదడు చాలా పదునైనది. అయితే అది ఎక్కడ నిరూపింపబడుతుంది? అతను ఒక సబ్జెక్టు నేర్చుకున్నప్పుడే అది పదునైందా కాదా అన్నది నిరూపింపబడుతుంది. ఆ విషయాన్ని గమనించండి. ఒక పదునైన కత్తి అనేది ఏఐ అయినట్టయితే అది తరిగే పదార్థాలు ఎంఎల్ అవుతాయి. అంటే ఏఐ అనేది ఒక ఇంటెలిజెన్స్ అవుతే ఎంఎల్ అనేది ఒక నేర్చుకునే ప్రక్రియగా గ్రహించండి. మీకు ఇంతవరకు ఈ కాన్సెప్ట్‌ని నిజ జీవిత ఉదాహరణతో వివరించాను. మీరు టెక్నికల్‌గాను, లోతుగాను నేర్చుకోవాలంటే దీనితో 9 నిమిషాల వీడియోని చేసేసాను. దాన్ని వీక్షించండి. మీరు కేవలం అర్థం చేసుకోవడం కాదు, మీరు ఇతరులకు వివరించే స్థాయికి చేరతారని భరోసా ఇవ్వగలను.